రాష్ట్రం నుంచే ప్రభుత్వ పాలన సాగేలా చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27 కల్లా ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా రాజధాని ప్రాంతానికి తరలి రావాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్న ప్రభుత్వం అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. సచివాలయంలోని శాఖకు సంబంధించి విభాగాలు కానీ, శాఖాధిపతుల కార్యాలయాలు కానీ తరలింపులో సంబంధిత శాఖ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రణాళిక తయారు చేసుకునేందుకు ప్రత్యేకంగా కమిటీ నియమించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరుకు ప్రభుత్వ శాఖలన్నీ రాజధాని ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమైన దస్త్రాలన్నీ స్కానింగ్ చేయడం, జాగ్రత్తగా ప్యాకింగ్ చేయడం, ఫర్నిచర్, కంప్యూటర్లు తరలింపు కోసం అంశాల వారీగా ఉప కమిటీలు ఏర్పాటు చేసుకుని పని విభజన చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తరలింపునకు శాఖాపరంగా అయ్యే వ్యయాన్ని సైతం కార్యదర్శి నేతృత్వంలోని కమిటీయే అంచనా వేయాలి. తరలింపు అనేది సాంకేతికంగా బదిలీ కిందకు రాదు. అయినప్పటికీ ఉద్యోగుల కుటుంబాలు తరలి వెళ్లేందుకు బదిలీ సమయంలో ఇచ్చే విధంగా వ్యయం, భత్యాలను ఇవ్వాలని నిర్ణయించారు. శాఖల వారీగా తరలింపునకు సంబంధించిన వ్యయాన్ని ముందుగానే కేటాయించబోతున్నారు. 2 రాష్ట్రాలతో ముడిపడి ఉన్న శాఖలకు సంబంధించిన వాటిని ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉంచే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు దస్త్రాలను విభజించుకోవడం సాధ్యం కాకపోవడంతో సెంట్రల్ రికార్డ్ బ్రాంచ్ను హైదరాబాద్లోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం పాటు ఆ బ్రాంచ్ను 2 రాష్ట్రాలు ఉమ్మడిగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. ఈ అంశంపై 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు చర్చించుకోవాల్సి ఉంటుంది. శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి ప్రైవేటు భవనాలను తీసుకునేటప్పుడు చదరపు అడుగుకి ₹20 వరకు అద్దె చెల్లింపుపై సంబంధిత శాఖాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు. 20 పైబడి 30 లోపు అద్దెయితే R&B ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, శాఖాధిపతితో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ₹30కు మించి చెల్లించకూడదు. సచివాలయంలో శాఖలకు అవసరమైన స్థలాన్ని కేటాయించే అంశంపై సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, I&I ముఖ్య కార్యదర్శి సమన్వయం చేసుకుంటారు. ఈ అంశాలను పర్యవేక్షించేందుకు ఓ విభాగం ఏర్పాటవుతోంది. ఈ ఫైలింగ్ దస్త్రాలను స్కాన్ చేసుకోవడానికి సంబంధిత కార్యాచరణను ఐటీ శాఖ రూపొందిస్తోంది. సెంట్రల్ రికార్డు బ్రాంచ్, న్యాయశాఖ గ్రంథాలయానికి సంబంధించిన అంశంపై ముఖ్య కార్యదర్శి పొలిటికల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటవుతుంది. హైదరాబాద్ నుంచి తరలించే దస్త్రాలు, ఫర్నిచర్ రవాణాకు సంబంధించి అయ్యే వ్యయాన్ని రవాణా శాఖ నిర్ణయిస్తుంది. వాటి తరలింపు విషయంలో అవసరమయ్యే భద్రతకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు హోంశాఖ సీనియర్ అధికారిని నియమిస్తుంది. ఉద్యోగుల పిల్లలకు విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు అవసరమైన పక్షంలో అందుకు సంబంధించిన వ్యవహారాలకు పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖ అధికారులు సహకరించాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి వసతి ఏర్పాట్లు, వర్కింగ్ మెన్స్ హాస్టళ్లు వంటివి చూపించాలి. ఆ 2 జిల్లాల సంయుక్త కలెక్టర్లు ఉద్యోగినులకు అవసరమైన వసతి గృహాలు, భద్రత, రవాణా సౌకర్యాలు పర్యవేక్షించాలి. ఉద్యోగులకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు, రాయితీపై బస్ పాసుల జారీకి రవాణా శాఖ చర్యలు చేపడుతోంది.